నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. జగన్ లాంటి అసమర్థ వ్యక్తి అప్పుడు సీఎం ఎలా అయ్యారు అని మంత్రి సత్యకుమార్ ప్రశ్నించారు. ఏపీలో గతంలో 17 వైద్య కళాశాలల నిర్మాణాన్ని ప్రారంభించారని చెప్పారు. 4 ఏళ్లైనా ఒకటి పూర్తి చేయలేదని మండిపడ్డారు. సగానికి పైగా కళాశాలల నిర్మాణం పునాది దశలోనే ఉందని చెప్పారు. నిర్మాణం పూర్తి కాకుండానే గతేడాది రాజమహేంద్రవరం కళాశాలని ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రస్తుతం 2వ సంవత్సరం విద్యార్థులకి తరగతి గదులు లేవని, తాత్కాలిక భవనాల్లో నడపాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. పులివెందుల వైద్య కళాశాలలో 48% బోధనా సిబ్బంది లేరు. విద్యార్థుల్ని ఎక్కడ చదివించాలి? జగన్ సార్, షెడ్ల కింద గదులు ఏర్పాటు చేసిన పాఠశాలలు ఎవరు చెబుతారు? మీరు చెబుతారా? విద్యార్థుల భవిష్యత్తుతో ఎందుకు ఆడుకోవాలని అనుకుంటున్నారు? అసత్యాలు ప్రచారం చేస్తున్నారని 11 సీట్లు ఇచ్చారు. ప్రజాభిప్రాయాన్ని అర్థం చేసుకుని మారండి అని సత్యకుమార్ వివరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన మాజీ ఎంపీ నందిగం సురేష్ ని విచారణ కోసం మంగళగిరి పోలీసులు 2వ రోజున పోలీసు కస్టడీకి తీసుకువచ్చారు. ఈ కేసులో నందిగం సురేష్ ను అరెస్టు చేసిన తర్వాత పోలీసులు విచారించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు కస్టడీ కొరకు మంగళగిరి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల వాదనల్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కస్టడీకి అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లా జైలు నుంచి నందిగం సురేష్ ను అదుపులోకి తీసుకుని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మంగళగిరికి తీసుకువచ్చారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆయనను విచారించనున్నారు. ఈ నెల 17 మధ్యాహ్నం 1 గంటకు జిల్లా జైలుకు తరలించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి కుట్రలు చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కోసం 1000 ఎకరాల భూముల్ని రైతులు త్యాగం చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి కుట్రలు చేస్తున్నారని బొత్స ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమని ప్రధాని మోదీకి వైఎస్ జగన్ చెప్పారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. గత 15 రోజులుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కార్మికులు నిరసన చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం వైఖరి చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్న పాట యోధులు పూజలు తినేటి విశ్వనాథం లాంటి గారు లాంటి పెద్దలు ఎంతో సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వర్తించి ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆశయాలకి, ఆంధ్రుల సెంటిమెంట్కి ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆనాటి దేశ నాయకత్వం ఒప్పించి ఈ పరిశ్రమను తీసుకొచ్చారు. ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత రైతులు సుమారు 32,000 ఎకరాలను 5,000 ఒక ఎకరం, 1,000, 2,000, 32,000 ఎకరాలని ఈ పరిశ్రమ కోసం ఆనాడు ఇచ్చిన సందర్భాన్ని కూడా మరొకసారి మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి ఈ పరిశ్రమని తర్వాత కొంతకాలం తర్వాత ఏర్పాటైన తర్వాత దాంట్లో పరిశ్రమని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2008వ సంవత్సరంలో దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్న నేపథ్యంలో ఉన్న సందర్భంలో పరిశ్రమలకి మళ్ళీ ఎక్స్పాన్షన్ చేసి సుమారు 11,000 కోట్ల రూపాయలు దానికోసం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దానికి వెచ్చించి దాన్ని ఎక్స్పాన్షన్ చేసిన సందర్భాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో నేను కూడా ఆయన రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న నేపథ్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తొచ్చి మళ్ళీ మీకు ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఆర్థిక చేత ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ స్పష్టం చేశారు. ఆ దిశగా జాతీయ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు సామాన్యులకి, మహిళలకి రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. నంది వెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్యాంకు సేవలు గుంటూరు స్లమ్ ప్రాంత వాసులకి అందాలని ఆకాంక్షించారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్, కుందల్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన నంది వెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్యాంకు 5వ గుంటూరు నూతన శాఖ ఆదివారం ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు.
పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నంది వెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ వార్షిక టర్నోవర్ 100 కోట్లకు దాటిందని పేర్కొన్నారు. డిపాజిట్లపై 12% వడ్డీ ఇస్తున్న ఏకైక బ్యాంక్ ఇదేనని వెల్లడించారు. కస్టమర్లకు అవసరమయ్యే మార్టిగేజ్ లోన్స్, గోల్డ్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయని వివరించారు. సమావేశంలో బ్యాంక్ చైర్మన్ తోట లక్ష్మీ కోటేశ్వరరావు పాల్గొన్నారు. మారుతున్న ప్రజల అవసరాలను బట్టి వారికి అందుబాటులో బ్యాంకింగ్ రంగాన్ని కూడా తీసుకొని వచ్చేటువంటి ఆలోచనతో 5 బ్రాంచీలు నడుపుతూ ఈరోజు గుంటూరులో నూతనంగా నందివెలుగు మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ థ్రిఫ్ట్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ పేరుతో కోటేశ్వరరావు గారి సోదరులు తక్కువ కాలంలోనే దాదాపు 100 కోట్ల టర్నోవర్తో ముఖ్యంగా సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలకు అవసరమైనటువంటి మార్టిగేజ్ లోన్స్ కానీ, హౌసింగ్ లోన్స్ కానీ, అలాగే వివిధ రకాలైనటువంటి లోన్స్తో పాటు ఆకర్షణీయంగా తక్కువ ₹1,00,000 ₹1,000 వడ్డీ ఇచ్చేటువంటి ఈ స్కీమ్ని కూడా ఈరోజు ఈ బ్యాంక్లో ఇంట్రొడ్యూస్ చేస్తూ ఈ ప్రాంతంలో అనేక ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా గోల్డ్ లోన్స్తో అన్ని రకాల బ్యాంకింగ్ సర్వీసెస్ ఇస్తున్నటువంటి నంది వెలుగు బ్యాంకు ముందుకు సాగాలని, మరింత డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ చైర్మన్ కోటేశ్వరరావు గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతాము. మహిళలకి వాళ్ళ స్వయం సమృద్ధి అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళకి అన్ని రకాల అంటే వాళ్ళల్లో మిషన్ కుట్టే వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, టిఫిన్ సెంటర్లు నడుపుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ 10,000 20,000 అనేది చాలా ఎక్కువ. అది అందించగలిగితే వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ పిల్లల్ని చదువుకోవడానికి అయితేనేమి అన్ని రకాలుగా మేము తోడ్పాటును అందిస్తూ ఉంటాము. ఈ సదవకాశాన్ని గుంటూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకోగలుగుతారని. ఆదివారం విజయవాడ సింగ్ నగర్ వరద బాధితుల సహాయార్థం గుంటూరు తెలుగు బాప్టిస్టు సంఘం ఆధ్వర్యంలో 400 కుటుంబాలకి సరిపడా నిత్యావసర వస్తువులతో వెళ్తున్న వాహనానికి నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ వరద బాధితుల్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. సర్వం కోల్పోయిన వరద బాధితులకి మానవత్వంతో సమాజం అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు బాప్టిస్టు సంఘం సభ్యులు రవి వర్మ, గాబ్రియల్, సునీల్, సుధీర్, అలెక్స్, నానారావు, భూషణం, ప్రసాదరావు, చంద్రపాల్, ఇనాక్, జార్జ్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో తెలుగు బాప్టిస్ట్ సంఘం తరఫున మరి ఇటీవల విజయవాడలో వచ్చినటువంటి వరద బాధితులకి, ముఖ్యంగా క్రైస్తవ సోదరులకి వాళ్ళు ఒక 400 ఫ్యామిలీ కిట్స్ అంటే ఎసెన్షియల్ కమోడిటీస్, బియ్యం, కందిపప్పు, నూనె వగైరా ఒక్కొక్కటి దగ్గర ₹1,000 వర్త్ ఉన్నటువంటి కిట్ ఒక 400 కిట్లు తయారు చేసుకుని సంఘం తరఫున అక్కడ అందించడానికి వాళ్ళు బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా నేనేం చెప్తానంటే, నేను దాదాపు 12 రోజులు అక్కడ వర్క్ చేసి వచ్చాను వరద బాధితులకు సంబంధించి. ముఖ్యంగా శానిటేషన్, అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు, బాధితులు ఎవరున్నారో వాళ్ళ డ్రింకింగ్ వాటర్, ఫుడ్ అవన్నీ కూడా మానిటర్ చేసుకుంటున్నారు. చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయారు. అంటే అక్కడ వాళ్ళు అది ధనవంతుల పేదవాళ్ళు అనేది పక్కన పెడితే ఎవరైనా సరే ఆ వరదల్లో ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. అఫ్కోర్స్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో అధికార యంత్రాంగం అంతా కూడా డే అండ్ నైట్ వర్క్ చేసి వాళ్ళందరూ నార్మల్ జీవితం రావడానికి అనేక రకాలుగా మరి తోడ్పాటు అందించడం, ఫుడ్ దగ్గర నుంచి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం. శానిటేషన్ ఈరోజు నేను చూస్తే అతి తక్కువ రోజుల్లోనే చాలా నార్మల్ స్టేజ్కి వచ్చింది.
చాలా నీట్గా, ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఒరిజినల్గా ఉన్నప్పుడు ఎలాగుందో కానీ అన్ని డ్రైన్స్ డీసెంటేషన్ చేయడం జరిగింది, బ్లీచింగ్, వాటర్ ల్యాకింగ్ ఏరియాస్ అన్నీ కూడా బెయిల్అవుట్ చేయడం అన్నీ జరిగింది. సో అట్లాంటి మరి హృదయ విదారకర సంఘటనలు చూసిన తర్వాత మరి వాళ్ళకి మీరు ముందుకు రావటం, తెలుగు బాప్టిస్ట్ సంఘం తరఫున 400 కుటుంబాలకు సహాయం చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. వాళ్ళ కమిటీని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఇదే కాకుండా వీళ్ళు రాబోయే రోజుల్లో కూడా మన గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఎప్పుడైనా ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు లేదా ఏదైనా స్లమ్ ఏరియాస్లో ఏదైనా మంచి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు కానీ చొరవ తీసుకున్నట్లయితే యంత్రాంగం తరఫున, ప్రభుత్వ యంత్రాంగం తరఫున మా వైపు నుంచి కూడా 100% వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ముందుకెళ్తాము. ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి గుంటూరు తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం కనువారు తోట పక్షంగా ఆ సంఘంలో ఉన్నటువంటి అనేక క్రైస్తవ కుటుంబాలు గడిచినటువంటి 2 వారాల క్రితం మన యొక్క రాష్ట్రంలో విజయవాడ ప్రాంతంలో వచ్చినటువంటి వరద బాధితుల పరిస్థితులలో మరి అక్కడ ఉన్నటువంటి అనేక మంది కుటుంబాలను మా వంతుగా మేము సహాయం చేయటానికి సిద్ధపడి ఈ దినాన వారికి కావలసినటువంటి ఆహార సంబంధమైనటువంటి వస్తువులను వారికి అందించడానికి సంఘపక్షంగా ముందుకొచ్చాము. ఈ కార్యక్రమంలో మరి మా మధ్యలో మన యొక్క గుంటూరు పట్టణ కమిషనర్ గారు ఉండటం కూడా మాకు సంతోషకరము. మరి మా సంఘపక్షంగా మరి ఆ ప్రజలకు కావలసిన చేతులు ఈరోజే కాదు, అనేక పరిసర ప్రాంతాల్లో కానీ గతంలో కూడా ఇచ్చిన సందర్భాలు మరి ఉన్నాయి కనుక మరి అటు కృప దేవుడు వారికి అనుగ్రహించాలని కుటుంబ సంఘపక్షంగా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మీ పేరు చెప్పండి. రెవరెండ్ ఎం గ్యాబ్రియలు, గుంటూరు తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం కనవార్త. ఓకే, థ్యాంక్ యూ. గుంటూరు నడింపల్లి వారి వీధి రైలుపేట ఎంఎస్ యూత్ ఆధ్వర్యంలో 8వ గణపతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఆదివారం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ పోతురాజు సమత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సమత, మండవ శ్రీనివాసు, లక్ష్మీ భార్గవి మీడియాతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం గణపతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటామని పేర్కొన్నారు. గణపతి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంఎస్ యూత్ సభ్యులు మండవ సుబ్రహ్మణ్యం దంపతులు, కోటేశ్వరరావు, పార్థసారథి, డి శ్రీనివాసు, గోపి, ప్రసంగి, పవన్ తదితరులు పాల్గొన్నారు. రైల్పేట నడింపల్లి వారి వీధిలో ఎంఎస్ యూత్ వారి ఆధ్వర్యంలో 8వ వినాయక చవితి మహోత్సవాలు జరుగుతుందండి. 9 రోజులుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ 9 రోజులు నవహారతులు, ఇవాళ లాస్ట్ రోజు అన్నదానం, హోమాలు అన్నీ జరుగుతున్నాయి. 2000 మందికి అన్నదానం చేస్తున్నామండి. భక్తులందరూ వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించాలి. రేపు సోమవారం సాయంత్రం స్వామివారి ఊరేగింపు మేళతాళంతో జరుగుతుంది. లడ్డు వేలం పాట కూడా జరుగుతుంది. అందరూ వచ్చి అంగరంగ వైభవంగా స్వామివారి ఆశీస్సులు పొందాలని. రైల్పేటలో నడింపల్లి వారి వీధిలో ఎంఎస్ యూత్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ నడింపల్లి వారి వీధిలో వినాయక చవితి ఉత్సవాలు 8 సంవత్సరాలుగా ఘనంగా జరుగుతున్నాయండి. ఈ రోజు 2000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా విచ్చేసి ఇక్కడ తీర్థ ప్రసాదాలు కానీ అన్నదానంలో కానీ పాల్గొనడం కానీ జరిగింది. రేపు సాయంత్రం వినాయకుడు నిమజ్జన కార్యక్రమం, అంతేకాకుండా లడ్డు వేలం పాట కూడా జరుగుతుంది. తప్పకుండా ఈ చుట్టుపక్కల ఉన్న కొత్తపేట కానీ రైల్పేట వాళ్ళందరూ కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకొని లడ్డు వేలం పాటలో కానీ నిమజ్జన కార్యక్రమంలో కానీ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రకాశం బ్యారేజీ వద్ద 6వ రోజు భారీ పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అబ్బుల బృందం ఇనుప రోప్లు కట్టి ప్రొక్లేనలతో బోట్లని లాగుతోంది. 3 రోజులుగా ప్రయత్నిస్తున్న బోటు 20 మీటర్లు మాత్రమే కదిలింది. అవి ఇసుకలో ఇరుక్కుపోవడంతో తొలగింపు ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. ఇటీవల ప్రకాశం బ్యారేజీ వద్ద వరదకు ఎగువ నుంచి పడవలు కొట్టుకువచ్చాయి. అవి 67, 68, 69 గేట్లను ఢీకొట్టాయి. దీంతో 2 గేట్లు దెబ్బతిన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగా వైకాపా నాయకులు చేశారనే అనుమానాలు పలువురు మంత్రులు వ్యక్తం చేశారు. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. లంక గ్రామాలలోని వరద బాధితులకి సుమారుగా 5 లక్షల విలువ చేసే నిత్యావసర వస్తువుల్ని 910 కుటుంబాలకి అందజేశారు. గుంటూరు నుంచి ఈ వాహనాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరదలు చాలా మంది జీవితాల్లో నష్టాన్ని, వేదన్ని కలిగించాయని చెప్పారు. ప్రకృతి విపత్తు సమయంలో చేయి కలిపితే ఎలాంటి విపత్తునైనా ధీటుగా ఎదుర్కొనవచ్చని చెప్పారు. ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ సిహెచ్ పోతురాజు మాట్లాడుతూ ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలి తీర్చడమే మా లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆకలితో ఉన్న పేదలకి ఆకలి తీర్చడంలో ముందుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ మహిపతి రామాంజనేయులు, గౌరవ అధ్యక్షులు వేములపల్లి విఠల్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంత భారీ కార్యక్రమం చేపట్టిన పోతురాజు గారికి, రామాంజనేయులు గారికి, వాళ్ళ టీం మొత్తం అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున వరద బాధితులకి దెబ్బతిన్న ఏరియాలే కాకుండా ఈ రోజున లంక గ్రామాల్లో పొలాలు దెబ్బతిన్నాయి. రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను గమనించి అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ వారు ఇలా ప్రజలకు చేయటం చాలా నేను గర్వంగా చెప్తున్నాను. ఈ టీము ఇంకా భారీ స్థాయి చేయాలనేసి నేను తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఈరోజు అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ వారు అలాగే వెంకటేశ్వర వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద ముంపు ప్రాంతాల్లో ఇబ్బంది పడిన కుటుంబాలందరికీ కూడా నిత్యావసర సరుకులను అందించే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు. విఠల్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ కుటుంబం మొత్తం కలిసి ఈరోజు 900 మంది కుటుంబాలకి నిత్యావసర సరుకుల్ని లంక గ్రామాలకి చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వరదలు చాలామంది జీవితాల్లో చాలా నష్టాన్ని కలిగించాయి, వేదనని కలిగించాయి. పూర్తిగా వారందరి జీవితాన్ని మనం బాగు చేయలేకపోయినా ప్రతి ఒక్కరూ చేయగలిస్తే వారికి ఆపన్న హస్తాన్ని అందిస్తే కాస్తైనా వాళ్ళు మెరుగుపడతారు, వాళ్ళ జీవన విధానం తొందరగానే బయటపడతారు అనే ఒక మంచి ఉద్దేశంలో ఈరోజు లంక గ్రామాలకి వీరందరూ కలిసి ఈ సరుకుల్ని నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ప్రజలకి ఎప్పుడు అవసరమైన సమాజంలో మనిషి ఎప్పుడు తోడుగా ఉండాలి. ఇలా ఉంటే ఎలాంటి విపత్తునైనా మనం అందరం చాలా ధీటుగా ఎదుర్కోగలము అని ఇలాంటివన్నీ కూడా చాలా చెప్తూ ఉంటాయి. రజక ఉద్యోగ సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు స్పష్టం చేశారు. రజక సామాజిక వర్గానికి టీడీపీ చాలా చేసిందని గుర్తు చేశారు. రక్షణ చట్టం రజకులకి ఒక కవచంగా మారిందని అన్నారు. రజక సామాజిక వర్గాన్ని ఎస్సీ జాబితాలో చేర్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని తెలిపారు. గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో రజక ఉద్యోగుల ఆత్మీయ సదస్సు ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఈ సదస్సుకి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు హాజరయ్యారు. సభా ప్రాంగణంపై ఏర్పాటు చేసిన రజక సామాజిక పెద్దల చిత్రపటానికి ఎమ్మెల్సీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని రజక సామాజిక వర్గం సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. సామాజిక వర్గ పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇక్కడ రెండింటికి మధ్య కోఆర్డినేషన్ లేదు. నేను మొదటి నుంచి కూడా అనేక సందర్భాల్లో నేను చూశాను. అనేక రజక సంఘాలు ఉన్నాయి రాష్ట్రంలో. కాకపోతే సరైన మేము గత 10 సంవత్సరాల కాలంగా ఈ సంఘాలన్నింటినీ ఒక త్రాటి మీద తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేశాను. నేను ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఈ ఉన్న సంఘాలని త్రాటి మీద తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశాం. అందులో చాలా వరకు కూడా సక్సెస్ అయ్యాం. అంటే ఇంకా వ్యక్తిగతంగా కొన్ని డిఫరెన్సెస్, వాళ్ళకు ఉన్న ఆలోచనలు, యాస్పిరేషన్స్ ఉంటాయి. దాంట్లో మనం వెళ్ళం. కాబట్టి ఇక్కడ నేను కోరుకునేది ఏంటంటే సామాజిక వర్గ పరంగా చాలా భయంకరమైన సమస్యలు ఉన్నాయి. ఎవరు మెన్షన్ చేశారు. అనేక ప్రాంతాల్లో దాడులు జరగడం కానీ, రజకుల పైన లేకపోతే అత్యాచారాలు కానీ, లేకపోతే
కులపరంగా బహిష్కరణ కానీ అనేక సందర్భాల్లో మనం చూసాం. నాకు ఒక కోరిక ఉంది, ఒక ఆలోచన ఉంది. వీటన్నిటికీ ఎక్కడైనా ఒక స్ట్రాంగ్ టీమ్ కోఆర్డినేషన్గా పనిచేయాలి రాష్ట్ర స్థాయిలో అనేది ఒక ఆలోచన ఉంది. దానికి ప్రయత్నాలు చేయడానికి కొంత చేశాం, కానీ దురదృష్టం ఉంది. నేను ఎమ్మెల్సీగా నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గవర్నమెంట్ మారింది. అంటే నేను జస్ట్ ఎలక్షన్స్ ముందు ప్రమాణ స్వీకారం చేశాను ఎమ్మెల్సీగా. నాకు అవకాశం రాలా. ఒక అధికార పక్షంలో ఉండి కొన్ని సమస్యలు నెరవేర్చడానికి అవకాశం రాలేదు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. నాకు తోడు మాధవ్ కూడా నాకు తోడుగా ఈ రోజున ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ కంటెస్ట్ చేయడం భారీ మెజార్టీతో ఒక అభినందనీయం, ఒక శుభ పరిణామం. కాబట్టి తన సపోర్టు ఎక్కడైనా తీసుకుంటాను. రాబోయే రోజుల్లో ప్రతి సామాజిక పరంగా కానీ ఉద్యోగుల పరంగా కానీ ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే రెండింటిని కోఆర్డినేట్ చేసుకుంటూ మీ యొక్క సపోర్ట్ కూడా సామాజిక వర్గానికి అవసరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.